అటు అబ్దుల్ కలాం గారు మనందరం కొంచెం గౌరవించే వ్యక్తి, సైన్స్ కోసం ఐడియాలజీ కోసం జీవించిన వ్యక్తి. కాబట్టి ఆయన చెప్పి చేతులెత్తి నమస్కారం చేసి ఆయన చెప్పింది అది టెక్నాలజీ శాపం కాకూడదు అని. కాబట్టి టెక్నాలజీ ఎప్పుడు శాపం కాదంటే మనకి డాక్టర్లో ఒక మానవుడు ఉండాలి, ముందు డాక్టర్లో ఒక ప్రతిబద్ధత ఉండాలి, నిబద్ధత ఉండాలి, కామన్ సెన్స్ ఉండాలి. ఈ మూడు ఉంటే వైద్యం చక్కగా రోగికి చేయగలుగుతాం. ఆయన చెప్పింది అది, దాంట్లో తప్పేం లేదు. అయితే కాంపిటీషన్లో వితౌట్ ఎవిడెన్స్ ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తాము అనేటువంటి వాడు కూడా ఉన్నాడు. కాబట్టి దీంట్లో కొంచెం కొంత అతిశయోక్తి ఉంది, కొంత ప్రాక్టికాలిటీ కూడా ఉంది. ఆలోచన చేసి చేయాలి మనం ఏది చేసినా. కాబట్టి డాక్టర్స్ మందులు రాయటంలో బిఎం హెగడే గారు చెప్పారు, గుర్తుండుంటుంది, మీరు చూస్తే తెలుస్తుంది. డాక్టర్ మేడ్ డిసీజెస్ అని ఒక పుస్తకం కూడా రాశాడు ఆయన, ఎవరో ఫారినర్ రాశారు, దాన్ని రిఫరెన్స్ ఇచ్చారు, డాక్టర్ మేడ్ డిసీజెస్ అని. ఆశ్చర్యంగా ఉంటుంది చెప్తే, డాక్టర్స్ డిసీజెస్ ఎట్లా కారణం అవుతారు. ఎందుకని? డాక్టర్కి సమయం లేదు. ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఒకటి, పబ్లిక్ మైండ్ సెట్, రెండోది డాక్టర్ యొక్క బిజీగా ఉన్నట్టుగా కనపడుతూ ఉంటారు. కాబట్టి ఇంటరాక్ట్ అవడానికి మేము చదువుకునేటప్పుడు మన చిన్నప్పుడు ఉన్నటువంటి సమయం డాక్టరు కేటాయించలేకపోతున్నాడో, కేటాయిస్తే తక్కువైపోతున్నాడు అనుకున్నాడో, పేషెంట్తో మాట్లాడలేదు. కరోనా సమయంలో డాక్టర్స్ ఎవరు సర్వీస్ చేయలేదండి, 10% చేశారు. అందరూ అద్దాల గదిలోంచి దూరం నుంచి చూసి ఆ పేషెంట్ అని చెప్పిన వాళ్ళే. నర్సెస్ పాపం దగ్గరికి వెళ్ళి పనిచేశారు. డాక్టర్స్కి భయం ఉంది, డాక్టర్సే సర్వ మొత్తం చేసేస్తారని అనుకున్న తప్పే. కాబట్టి డాక్టర్ మేడ్ డిసీజెస్ ఎందుకన్నారంటే, డాక్టర్ కూడా కొంచెం పరిమితమైన నాలెడ్జ్ ఉంటుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అలా కాకుండా రోగిని చూసి, రోగ స్థాయిని చూసి, రోగి యొక్క తీవ్రతను చూసి వైద్యం చేయాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, వైద్యులే సర్వస్వం కాదు. వైద్యంతో పాటుగా సోషల్ వర్కర్స్ హెల్త్ కేర్ విషయంలో పట్టించుకోవాలి. హోలిస్టిక్ అప్రోచ్ డాక్టర్స్ అందరికీ రావాలి. మన ఇంట్లో చూడండి, మన ఇంట్లో హోలిస్టిక్ అప్రోచ్ ఉందా లేదా? ఉందంటారా లేదంటారా? ఉంది. దగ్గు పడిసం పెడితే మనకి చిన్నప్పుడు కషాయం ఇచ్చేవాడు, ఇప్పుడు ఇస్తున్నారు కొన్ని ఇళ్లలో. మళ్ళీ మోషన్ కాకపోతే ఒక రకమైన చారు ఇచ్చేవాడు, తెలుసు కదా, ఆయుర్వేద సునామకి చారు ఇచ్చేవాడు. తలకాయ నొప్పి బాగా వస్తే శుంఠి పెట్టేవాడు. సమస్య వచ్చి డిప్రెషన్లో ఉన్నప్పుడు తాతయ్యలు అమ్మమ్మలు కౌన్సిలింగ్ చేసేవాడు. అది కాదురా సమస్య, ఇదిరా, నువ్వు లవ్ అఫైర్లో ఉండనివ్వండి, డబ్బులు పోనివ్వండి, వ్యవసాయంలో నష్టం రానివ్వండి, పెద్దలు కౌన్సిలింగ్ చేసేవాడు, ఆరోగ్యాన్ని కాపాడేది. ఇటువంటి హోలిస్టిక్ అప్రోచ్ ఉంది. ఊళ్ళో పూజారి గారు ఎవరో ఒకరు ఆయుర్వేదం మందు కూడా ఇచ్చేవాడు. కొంతమంది యోగా నేర్పేవాళ్ళు, ఆయన కనీసం చేయి నువ్వు అని, ఇంట్లో పని చేయమని చెప్పేవాడు. ఇట్లా ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, సోషల్ హెల్త్ కూడా తోడుకోవడం మధ్య తగాదాలు వచ్చినా, ఇదివరకు ఈ రాజకీయాలు ఇప్పుడు వచ్చినాయి, దాపురించినాయి. ఇదివరకు కుటుంబాల్లోనే కొంచెం స్పర్ధలు ఉండేవి. ఈ తోడుకోవడం మధ్య తగాదాలు వచ్చినా పెద్దవాళ్ళు కౌన్సిలింగ్ చేసేవాడు. అమ్మ పెద్దవాడే, నువ్వు చిన్నవాడు, నువ్వు ఇలా ఉండాలి అట్లా ఉండాలి చెప్పి వాళ్ళకి వీళ్ళకి విడివిడిగా కౌన్సిలింగ్ చేసేవాడు. అప్పుడు కొంచెం సోషల్ హెల్త్ బాగుండేది. కొన్ని పరంపరగా పెద్దవాళ్ళు చూసి, మనకన్నా పెద్దవాళ్ళని చూసి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అట్లా కుటుంబంలోనే ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఉంది. ఇప్పుడు ఐసోలేటెడ్ ఫ్యామిలీస్ అవ్వటం వల్ల ఎవరు మాట వినడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఆరోగ్య భారతి చెప్పినంత మాత్రం సమాజం మారిపోతుంది అనుకోవటం లేదు. మేము కూడా అంత భ్రమలో లేవు. ప్రయత్నం చేయగా, ప్రార్థించగా ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత మారుతారు. అందరూ ఐసీయూలు చూసిన తర్వాత, ఐసీయూలోకి వెళ్ళి ఆ భయంకరమైన స్థితి చూసిన తర్వాత, అమ్మ నాయన కనీసం 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత అన్నా నేను జాగ్రత్త పడాలి అని భయపడి డాక్టర్ గారి దగ్గరికి అటు ఇటు తిరుగుతున్నారు. ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, సారాంశం, హోలిస్టిక్ అప్రోచ్ అనేది మన కుటుంబం నుంచి ప్రారంభమైంది, కుటుంబ వ్యవస్థలోంచి వచ్చింది. అది మనం ఇప్పుడు మర్చిపోయి సంపద పెరిగిన తర్వాత, సంపద పెరిగిందంటే నెగిటివ్గా ఆలోచించదు. ఒక స్థాయి కన్నా ఇప్పటికన్నా మన నాన్నగారుల కన్నా, మన అంతకుముందు జనరేషన్ కన్నా సంపద పెరిగింది. మనకి రోగాలకు కారణం డబ్బులు దరిద్రం లేదు. ఇప్పుడు కూలికి వెళ్ళేవాడు కూడా రోజుకి 900 రూపాయలు 800 రూపాయలు వస్తున్నాయి. డబ్బులు దరిద్రం లేదు. వాళ్ళు కూడా సకల సౌకర్యాలు పెట్టుకుంటున్నారు, వాళ్ళు కూడా ఏసీ రూమ్స్లో పెట్టుకుని పనిచేస్తున్నారు వాళ్ళు. కానీ భావదారిద్ర్యం పెరిగిపోయింది, అనుకరణ పెరిగింది, పోల్చుకోవటం పెరిగింది.
దీనివల్ల రోగాలు ఎక్కువ వస్తున్నాయి. 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి మైండ్ సెట్. ఎందుకు హెల్త్ కేర్ తీసుకోవాలంటే ముందర మన మైండ్ సెట్ మారింది. నగరాల్లోనే ట్రీట్మెంట్ ఉంటుంది, పెద్ద డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తాడు, సోఫిస్టికేటెడ్గా ఉన్నటువంటి చోటే బాగా వైద్యం వస్తుందని. బట్ అలాగా మైండ్ సెట్ ఒకటి. రెండోది మెడిసిన్స్ ఇండిస్క్రిమినేట్గా వాడటం. మా పెద్దమ్మకి మందు ఇచ్చారు లేదా మా అన్నయ్యకి మందు ఇచ్చారు, నేనే మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి మందులు వాడటం. అంటే యాంటీబయాటిక్స్ మనకే వైద్యం చెప్తారు, మాకు కూడా చెప్తారు కొంతమంది, మీకెందుకు సార్ ఇది వాడండి ట్యాబ్లెట్ తగ్గిపోతుందని చెప్తారు. ఏ పరిస్థితుల్లో తగ్గింది ఏమిటి ఇవేం ఆలోచించకండి. అంటే ఇలాగా మెడిసిన్స్ ఇండిస్క్రిమినేట్గా మెడికల్ కౌంటర్లో దొరకడం వల్ల కూడా ఎక్కువ మందులు మిస్యూజ్ చేస్తున్నారు. అదే మార్కెట్ పెద్ద శాపం ఏంటంటే దేశం మొత్తంలో ప్రపంచంలో పెద్ద డిసీవింగ్ మార్కెట్ ఏదంటే, అతిపెద్ద డిసీవింగ్ మార్కెట్ బిజినెస్ ఏదంటే ఏదై ఉంటుందండి, మెడికల్ మాఫియా అని. మీకు ఎక్కడా దొరకని మెడిసిన్స్ మీరు ఆర్డర్ ఇస్తే మా నరసరావుపేట నుంచి మీకు వారం రోజుల్లో వచ్చేస్తాయి. నరసరావుపేట ఉంటుంది, అక్కడ అన్ని రకాల మందులు అన్ని వేళలా దొరుకుతాయి. బాంబేలో దొరకని మందులు కూడా దొరుకుతాయి అని డాక్టర్లే చెప్పారు, నేను చెప్పలేదు. కొంతమంది డాక్టర్లు డిస్ట్రిబ్యూటర్స్ చెప్పారు. ఇలాంటి సెంటర్స్ ప్రతి స్టేట్లోనే కొన్ని ఉన్నాయి. అంటే మార్కెట్ కేవలం వాళ్ళనే కాదు, వ్యాపారస్తులనే కాదు, డబ్బుల కోసం వాళ్ళు చేస్తున్నారు. డాక్టర్లు కూడా మాయలో పడుతున్నారు. డాక్టర్స్ కూడా తిరిగి డబ్బులు ఇవ్వటం, ఇంత ఆర్డర్ పెట్టి 10 బాక్సులు ఆర్డర్ పెడితే బాక్స్ ఫ్రీ, ఆస్ట్రేలియా టూరు, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈ మార్కెట్ అనేది అన్ని రంగాల్లోనూ ఉంది. ఇది ప్రమాదకరమైన రంగం కాబట్టి ఇక్కడ మార్కెట్ హాస్పిటల్ని శాసిస్తుంది. నేను కొన్ని హాస్పిటల్స్ చూస్తే హాస్పిటల్ నిర్వహించేవాడు ఎవడూ డాక్టర్ లేడు. విజయవాడలో ఎక్కువ రోజులు ఉన్నాను, చూశాను. అందరూ వ్యాపారస్తులు, రాజకీయ నాయకులే. హైదరాబాద్లో కూడా ఇప్పుడే తెలుస్తుంది నాకు. కేరో ఇంకోటో రకరకాలు ఉన్నాయి కదా, ఎవడు డాక్టర్ కాదు వాడు. లేదా డాక్టర్ చదువుకుని ఇరాన్లో అక్కడ ఇక్కడ వెళ్ళి కొన్ని రోజులు వచ్చేసి మళ్ళీ డబ్బులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి వ్యాపార దృష్టితోనే హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు తప్ప బాధ్యతాయుతంగా సేవాయుతంగా చేయటం లేదు వాళ్ళు. అటు మార్కెట్ అనేది కూడా ప్రమాదం. ఈ మార్కెట్ మనం ఎదుర్కోలేము. అవగాహన కోసమే చెప్తున్నాను. ఎవరిని చేతం చేయాలి? మైండ్ సెట్ మార్చాలి, ఆలోచన మార్చాలి, జీవనశైలిని మార్చాలి. అప్పుడు మాత్రమే సమాజంలో మార్పు వస్తుంది. మార్కెట్లో పోరాడితే హత్యలు కూడా జరుగుతాయి. అంత ప్రమాదకరమైన మార్కెట్ అది. మార్కెట్ ఎవరు సహించరు. మార్కెట్ తగ్గిస్తే మార్కెట్కి వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకోరు. మైండ్ సెట్ మార్చాలి, ఆలోచన మార్చాలి, అవగాహన పెంచాలి. ఈ అవగాహన పెంచినప్పుడు మాత్రమే మనిషిలో మార్పు వస్తుంది.